ఇక్కడ ఇది మన బ్రాహ్మణ సత్రం సార్. ఇది నిత్యాన్నదానం అంటే నిత్యాన్నదానమే. వంటవాడు లేడు, ఉండడం లేదు ఇక్కడ ఈ మారుమూల అయ్యేసరికి. కూర్చోండి, శని ఆదివారాలు వచ్చి మేమే వంట చేస్తాం. చేసేది నేనే వంట. వంట చేసేది నేను, పెత్తలు చేసేది ఆమె. పేరు మాత్రం ఆమెకు. అది కరెక్ట్. బాబు మీరు కూర్చోండి. మీరు మంచినీళ్ళు తీసుకుంటారా? మంచినీళ్ళు అమ్మా, మీరు మంచినీళ్ళు తీసుకుంటారా? మీరు ఫోన్ చేశారు కదా ఇప్పుడే. అందరూ 2-3 బ్యాచ్లు వచ్చారు. వాళ్ళంతా ఎక్కడ ప్రొద్దుటూరు వాళ్ళు, కడప వాళ్ళు, బెంగళూరు వాళ్ళు. అంతకన్నా మనం నేను చేయగలిగేది ఏముంది? నాకు భగవంతుడు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఇంకా దీన్ని నేను తప్పించుకోలేము. ఆయన హరగోపాల్ నాయుడు అని, ఆయన హరగోపాల్ నాయుడు. ఇప్పుడు నేను వంట చేయాలా, మీరు తినాలి. కండిషన్ అదనమాట. చాలా సంతోషం. నాకు ఎంత సంతోషంగా ఉందంటే నిజంగా మిమ్మల్ని అక్కడ చూసుకుంటూనే చక్కని తపాంహి సందేహ పదేషు వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ. మున్యాశ్రమంలో ఉండేటువంటి ఆమెను నా మనస్సు ఏంటంటే ఖచ్చితంగా ఆమె ఈ ముని పుత్రిక కాదు. ఏదో చివరి 300 శ్లోకాలు ఒక రాత్రి రాశారు. మహర్షి అక్కడ కూర్చున్నారు. అప్పుడు ఆసువుగా చెప్పేశాడు. ఒక 4 మనుషులు కూర్చోబెట్టి రాయసగాడు రాయిపోయాడు. ఆ ఛందస్సన్న అవన్న భలే ఇష్టం. ఒకరోజు నేను ఏదైనా ఒక్క శ్లోకం రాస్తే బాగుండు, ఇలాంటిది ఎప్పుడైనా వస్తే బాగుండు అనుకుంటుండేవాడు. ప్రయత్నం చేశాడు. ఒకరోజు అక్కడ కూర్చున్నాం. మహాత్ములు ఎలా ఉంటారు అని ఆలోచిస్తా ఉన్నా. వెంటనే స్వయం రాగరంజిత ప్రకాశమేదిని ప్రభాకరే. ఇక్కడ ఏమైందంటే స్వయం రాగరంజిత ప్రకాశమేదిని అంతవరకు అయ్యాక 4 అక్షరాలు కావాలి. అదే లఘు అవి ఆలోచిస్తే లాగా పోతుంది అంతే. వెంటనే ప్రభాకర్ రెడ్డి గారు లోపల వచ్చారు. ప్రభాకరే సరిపోయింది. అదే 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 కొంచెం ఒకసారి అట్లా వస్తుంది. ఇంకేమని చెప్తున్నారు గురునాథ అన్నప్పుడు ఇంకేమని అది గురునాథ వచ్చేది అసంకల్పంగా వస్తాయి. స్వయం రాగరంజిత ప్రకాశమేదిని ప్రభాకరే అహంతరూపవాస సన్నిధౌ ప్రసాది దేవదేవ స్వామి పుష్కలే సుధాకరే సుధామయూఖ సాంప్రదాయకావధూత అవధూత దేహిషు ఉన్న ధర్మం ఏంటంటే ఇలా ఉంటుంది. అది గౌరవ ప్రభాకర్ శర్మ గారు వచ్చారు ఈ మధ్య. ఆయన తెలుసు సంస్కృత భారతికి అధ్యక్షుడు. ఆయన వస్తే మన ఇంట్లో ఉంటాడు. ఆయన గారు వచ్చి రానాయన అయ్యో మా మనవరాలు మర్చిపోయావా? కూర్చోనా? ఆయన మా భర్త. ఆయన ఇంగ్లాండ్లో మేము ఎక్కడైనా కూర్చుంటాం. ఈయన మనకు ఎక్కడ పండితులు వారు ఎంతో పరిచయం, ఎంతో ఆప్యాయత, ఆయన యొక్క సాహిత్యము, ఆయన యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఎవరికి రావు. ఈ కాలంలో ఎవరికి రావు. భాష ఏంటంటే నేను పుట్టింది 2లో కదా. నాకు వైదిక ధర్మం, వేదం, ఉపనిషత్తులు, ధర్మాలు చెప్పిన వాళ్ళు ఎంత మహానుభావులు. శాస్త్రి గారు ఉన్నారు. ఆయన పిల్లలు చదువుకోవాలి. వాళ్ళు పెరిగారు. ఒక 2 గొప్ప. ఆయన ఎప్పుడు అనేవాడు, ఒరే వాళ్ళు సరే చదువుకోలేదు, నువ్వన్నా చదువుకోరా, నీకు వస్తుంది, నాకు సంతోషం రా. అదే కదా కావాల్సింది. అదే కదా శ్రీరామమూర్తి గారు కానీ ఆయన ఒక 10 మంది వాళ్ళ దయ వల్ల మనకి లభించింది. సముద్రాల లక్ష్మణయ్య గారు నాకు మొదట అక్షరాభ్యాసం వాళ్ళ దయ. అది వాళ్ళ దయే. అంతే కదండి, వాళ్ళ దయ. ఆయన జస్ట్ ఏం బాళ్ళు చెప్తూ ఉండేవాడు. తపస్వాధ్యాయ నుంచి చివరదాకా సెలవు మేమిట నడిచి వచ్చేస్తాం. పైకి పోస్తారా? ఊరికే అట్టు పోయేస్తాం. లోపల దాకా వెళ్ళలేదు. ఏ దూరం అట్లా ఎక్కడ నడుస్తారు? రసీద్
రసీదు రాసి అక్కడ పడేసి మీకు అవసరం అల్లు భాస్కర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. మనకేంటంటే